నాట్య కళలలో గజ్జె పూజకు ప్రత్యేక స్థానం ఉంది. గజ్జె పూజకు దివి నుంచి భువికి దేవతలు దిగి వస్తారనేది ప్రతీతి. జంగారెడ్డిగూడెం అభినవ కూచిపూడి నాట్య అకాడమీ ఆధ్వర్యంలో గజ్జె పూజోత్సవం నిర్వహించారు. నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి ఆధ్వర్యంలో నటరాజస్వామికి విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, బీజేపీ పట్టణ పూర్వ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, నాయుడు శ్రీను, సీతామహాలక్ష్మి సేవా సంస్థ ప్రతినిధి ఫనీ, కోలాట కళాకారిణి తాడేపల్లి ఉమా, రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ మహిళా అధ్యక్షురాలు నాగేశ్వరి మాధురిలను శాలువ, పూలదండలతో సత్కరించారు. మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా నాట్యం నేర్చుకునే విద్యార్థులచే గజ్జె పూజలు చేశారు. అభినవ కూచిపూడి నాట్య అకాడమీకి ప్రభుత్వంచే స్థల ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. 30 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో నాట్య అకాడమీ ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారని శీలా రూపాదేవి కృషిని కొనియాడారు. यदाचरम्येताशोनो अद्यभारसो मरसो जत्ते अस्मिन् सदा वाक्यश्च प्रकाशेता शान्तपश्चागहमेधीता वेलेता शाके चोज्जेषि इन्द्रन्दे वेर्विषो मर्दोनो वर्त्मानो भवन्यते इन्द्रन्दे वेर्विषो मर्दोनो वर्त्मानो भावन् एवमिमं निरामानं देवेश्च विषो मानुषेश्चानो वर्त्मानो भूजातुः ज्योतिषन्त्वावायुमतीं प्राणवातीं स्वर्ग्याज्योतिरग्निस्वाहा सूर्यज्योतिषस्वातीं सूर्यज्योतिर्ज्योतिस्सूर्यस्वाहा शानो अग्निर्वेद स्वाहा सदोद्देवेन सवित्रा सजं यः पुष्टिं पुष्टे वितर्तधात्मः प्रजाग्दौरा वेद प्रजापातिः अग्नये गृहपातये रहिमते पुष्टे पतये स्वाहा अग्नमे मंगलप्रदां शुभप्रदां शिवप्रदां श्री नटराजेश्वर स्वामी देवताभ्यां नमः। साक्षात् प्रत्यक्ष देवां दर्शयामि। మా నట చాలా పవర్ఫుల్. మీరు ఏం కోరుకుంటారు? నటరాజేష్ आनो भद्राक्षता गोविंद कृष्णोदभासो अवरेतारुद्दिदाः देवानो आगतमुच्यते सर्वत्राय भक्तौ दक्षमुपादेना वैदेवानाय प्रत्येकमुच्यते तान् पूर्वायानि विदाः होमरो नमसोमामस्य नासरस्वतेन सुभगताद्यो प्रावानस्वकृतो भुवस्ततस्तु नाजनसन्द्रज्ञायं वेदां जगादत्तप्रदक्षिणं जन्वासेमहेवं गोदानोय धावेदा वेदा జంగారెడ్డిగూడెం పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, కలామ తల్లి బిడ్డలకు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి ఈరోజు రూపాదేవి గారి ఆహ్వానం మేరకు మరి నటరాజ్ గజ్జెల పూజకి మరి ఈరోజు వచ్చామండి. వచ్చినప్పుడు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే సోదరి నాట్యమయూరి రూపాదేవి గారు గత 32 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మరి ఉగాది సందర్భంగా చేయడం, చిన్నారులకి గజ్జెల పూజ చేయించడం అంటే అక్షర అభ్యాసం ఇప్పుడు చెప్పారు. మరి అలాగే మమ్మల్ని కూడా ఆహ్వానించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఉన్న ప్రాంతాల్లో నాకైతే పెద్ద ఐడియా లేదు, కానీ మెట్ట ప్రాంతంలో రూపాదేవి గారు చేస్తున్న కృషి అంతెంతో కూడా కాదు. ఎంతోమంది చిన్నారుల్ని ఉన్నతమైన స్థానానికి పంపించారు. మరి ఆవిడ కనీసం ఆదాయం కూడా పెద్దగా ఏమీ రాదండి, కానీ ఆవిడ ఆదాయం కూడా ఏ రోజు కూరుకోలేదు.
ఎవరైనా సభలో పొగిడితే చాలు ఆవిడ బోళ్ళంత డబ్బు ఇచ్చేసినట్లు లెక్క. అంటే కళామ తల్లి పిల్లలు అలా ఉంటారన్నమాట. 10 మందిని ప్రోత్సహించాలి, 10 మందిని పెంచాలి. మంచి మనస్తత్వం ఉన్నటువంటి రూపాదేవి గారు చాలా ప్రోగ్రామ్ చేస్తారు. అన్ని ప్రోగ్రామ్ కూడా సూపర్గా ఉంటాయి. మరి రూపాదేవి గారు కూడా కొన్ని మంచి కోరికలు అడిగారు. ఈ జంగాని ప్రాంతంలో మంచి స్థలం ఇమ్మని కానీ, లేదా మమ్మల్ని ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, సహాయ సహకారాలు అందించమన్నారు. అవన్నీ కూడా ఈ ఉగాది సందర్భంగా తీరాలని ఆవిడ కోరికలన్నీ కూడా నటరాజ స్వామి తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి చిన్నారులందరికీ నా ఆశీస్సులు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున సోదర సమానురాలైన అభినయ నాట్య అకాడమీ చైర్మన్ అయిన రూపాదేవి టీచర్ గారి పిలుపు మేరకు ఈరోజు గజ్జి పూజ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ రోజున పవిత్రమైన ఉగాది పర్వదినాన ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి మీకు శిరస్సు వంచి పాదవందనం తెలుపుకున్నాం. మేడం గారు, ఎంతోమంది కళాకారులను తయారు చేస్తున్న మీకు మరింత శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శుభాకాంక్షలు అండి. రూపాదేవి గారంటే ఒక శక్తి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఫోన్లకి ఎడిట్ అవుతున్నారు. కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రి ఇలాంటి ప్రాచీన కళలను ప్రోత్సహించి నాట్యం లాంటివి దాంట్లో వచ్చిన ఒక భక్తిభావమే కాకుండా ప్రతి ఒక్కరు పిల్లలు చాలా సాంప్రదాయకంగా పెరుగుతారండి. నేను అది ఉదాహరణగా నేను చూశాను మేడం గారిని. ఎందుకంటే మా పిల్లల్ని కూడా ఇక్కడ నేర్పించి వాళ్ళు ఈ రోజున ఒక గురువు, ఒక తల్లి తండ్రి గురువు ఎలానో అలా మేడం గారు కూడా ఒక తల్లిలాగా పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి మంచి చెడు చెప్పడం నేను చాలా దగ్గర నుంచి చూశానండి. ప్రతి ఒక్కరూ కూడా ఫోన్లకి ఎడిట్ అవ్వకుండా, గేమ్స్కి ఎడిట్ అవ్వకుండా ఇలాంటి ప్రాచీన కళ కూచిపూడి నాట్యాన్ని ముందుకు తీసుకెళ్తారనేసి, ఇలాంటి మేడం గారికి చాలా ప్రోత్సాహం ఇవ్వాలి మన జంగారెడ్డిగూడెం వాసులు అనేసి ఇంతటి సేవ చేసుకుంటున్న మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచిన రూపాదేవి గారికి నా నమస్కారములు. మా ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఎక్కడ ఏది జరిగినా సరే ముందు ఈ నాట్య అకాడమీ మన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏమీ లేనిదే ఎక్కడ ఏది జరగదు. అన్నీ బాగా ముందుగా ఇంకా బాగా జరగాలని చెప్పి పిల్లలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. జంగారెడ్డిగూడెం కళాభిమానులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నృత్య పాఠశాలలో నూతనంగా నేర్చుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మువ్వధారణ అన్నది ఈరోజు జరిగింది. మువ్వధారణ అంటే వేరే విధంగా అనుకుంటూ ఉంటారు. విద్యను నేర్పించేటప్పుడు అక్షరాస్యతకి ఎంత ప్రాముఖ్యత ఉందో నాట్యం నేర్చుకునేటటువంటి విద్యార్థులందరికీ మువ్వధారణ అన్నది అంత పటుత్వమైనది. దీని తర్వాతే విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి, ఉన్నతమైనటువంటి అంశాలు నేర్చుకోవడానికి ఇది రాచబాట కింద భావించవచ్చు. ఈ యొక్క చిన్నారులందరికీ మంచి భవిష్యత్తు